హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్ గా గాడ్ ఆఫ్ వార్ హీరో ఫైనల్ అయ్యారా? గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎవరితో? మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితోనా లేదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితోనా? ఈ గాడ్ ఆఫ్ వార్ సినిమాపై గత వారం 10 రోజులుగా సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ వార్స్, నెక్స్ట్ లెవెల్లో ట్రెండింగ్ అయితే అవుతుంది ఈ వార్త. ఇప్పుడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు గాడ్ ఆఫ్ వార్ అనే మైథాలజికల్ మూవీ ఏ హీరోతో తీయబోతున్నారు అనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ అలాగే కొనసాగుతూ ఉందా? రీసెంట్ గా నిర్మాత అయిన సూర్యదేవర నాగవంశి గారు గాడ్ ఆఫ్ వార్ మూవీ హీరో ఇతనే అని ఫైనల్ అయితే చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ అప్డేట్ త్వరలోనే చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే గాడ్ ఆఫ్ వార్ హీరో ఫైనల్ గా ఎవరు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న విషయం గైస్, ఈ మధ్యన హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది. సో దయచేసి హైప్ మీద క్లిక్ చేయండి. మరో నందమూరి అభిమానికి, మరో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానికి, మరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానికి ఈ వీడియో కంపల్సరీగా షేర్ అవ్వాలి. సో దయచేసి ఈ ఫ్యాన్ వార్ మీద ఒక కన్క్లూజన్ అయితే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది గైస్. సో కంపల్సరీగా హైప్ మీద క్లిక్ చేయండి. మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు అండ్ అలాగే మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. సో గాడ్ ఆఫ్ వార్ అనే మూవీని మన మాటల మాంత్రికుడు 2020 గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్లో ప్రచారం అయితే జరుగుతూ ఉంది. సో 2023 సంవత్సరంలో సూర్యదేవర నాగవంశి గారు అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో మన మాటల మాంత్రికుడు ఈ మైథాలజీ మూవీని తెరకెక్కిస్తున్నట్టు ఆఫీషియల్ గా అయితే ట్వీట్ వేయడం జరిగింది. అయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైందో ఏంటిదో తెలియదు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే ఈ గాడ్ ఆఫ్ వార్ అనే ప్రాజెక్ట్ ని సున్నితంగా తిరస్కరించారు. సో అప్పుడు ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ 2024 సంవత్సరంలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి అయితే రావడం జరిగింది, ఫైనల్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే అన్ని అగ్రిమెంట్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. మరికొన్ని రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు మధ్యలో ఇటు మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ మూవీపై కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కొద్దిగా డిలే చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ మధ్య గ్యాప్ ఎందుకు అని చెప్పి మన మాటల మాంత్రికుడు విక్టర్ వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం అనే ఒక ఫ్యామిలీ సినిమాను కూడా తెరకెక్కిస్తూనే ఉన్నారు. సో ఇలా జరుగుతూ ఉండగా మధ్యలో గత వారం 10 రోజులుగా గాడ్ ఆఫ్ వార్ సినిమా హీరో మారిపోయారు. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్పించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని గాడ్ ఆఫ్ వార్ సినిమాలో మెయిన్ హీరోగా తీసుకున్నారని చెప్పి గత వారం 10 రోజులుగా వార్తలు అయితే వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. అండ్ అలాగే సోషల్ మీడియా వేదికగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అభిమానులు అండ్ అలాగే మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ వార్తపై నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ వార్ అయితే చేసుకుంటూనే వస్తున్నారు. అయితే వీటన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పెట్టేయండి. గాడ్ ఆఫ్ వార్ సినిమాకి ఫైనల్ గా మన జూనియర్ ఎన్టీఆర్ గారే తీస్తున్నారు, ఆయనే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. సో ఇదైతే ఫైనల్, ఎందుకంటే ఈ సినిమాకి నిర్మాత అయిన సూర్యదేవర నాగవంశి గారు అయితే ఆఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. గాడ్ ఆఫ్ వార్ సినిమాకి హీరో జూనియర్ ఎన్టీఆర్ గారే. అండ్ అలాగే ఈ సినిమా కూడా 2027 సంవత్సరంలో తెరకెక్కించబోతున్నారు, షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. సో ఇదైతే ఫైనల్. అండ్ దాని తర్వాత ఇలా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా మన సూర్యదేవర నాగవంశి గారు అయితే చాలా అంటే చాలా క్లియర్ గా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో అదేంటిది అయ్యా అంటే 14-15 వెబ్సైట్ లో వచ్చే వార్తలు అన్ని కూడా ఫేక్ న్యూసే. ఆల్మోస్ట్ దాంట్లో 14 కూడా ఫేక్ న్యూసే ప్రచారం చేస్తారు. సో వీటన్నిటిని మీరు నమ్మకండి అండ్ అలాగే నా దాకా తీసుకురాకండి. ఇవన్నీ ఫేక్ ప్రచారాలను కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు గాడ్ ఆఫ్ వార్ సినిమాలో నటించబోతున్నారు అనే వార్తలపై ఫుల్ స్టాప్ పెట్టేశారు. గాడ్ ఆఫ్ వార్ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఫైనల్ అయిపోయారు, ఆయనతో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుంది. సో ఇదైతే ఫైనల్ అబ్బా. ఇక ముందైనా సరే ఈ ఫ్యాన్ వార్లు ఆపేయండి సోషల్ మీడియా వేదికగా. నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్ వార్ అయితే జరుగుతుందబ్బా. ఒకళ్ళ హీరోని ఒకళ్ళు విపరీతంగా తిట్టుకోవడం, ఒకళ్ళ అభిమానులు ఒకళ్ళు విపరీతంగా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇక ఆపేయండి, ఫుల్ స్టాప్ పెట్టేయండి. సో ఇద్దరు పాన్ ఇండియా హీరోలే, ఇద్దరు స్టార్ హీరోలే, ఇద్దరికి తిరుగులేని స్టార్డమ్ ఉంది, వాళ్ళకు లేని బాధ మనకెందుకు? సో దయచేసి ఇలాంటి స్ప్రెడ్ చేయకండి, నెగిటివిటీ కానివ్వండి, ఇలాంటి అనవసరమైన ఫేక్ ప్రచారాలు చేసి అభిమానుల మధ్య గొడవలు పెట్టకండి. సో ఇది నేను ఫైనల్ గా చెప్పొచ్చేది. సో ఫైనల్ గా గాడ్ ఆఫ్ వార్ సినిమాకి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారే హీరోగా యాక్ట్ చేయబోతున్నారు. సో మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన గాడ్ ఆఫ్ వార్ సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ గారే ఫైనల్. ఆయన దగ్గర నుంచి కథ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వేరే ఏ హీరో కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయట్లేదు. సో ఇది ఫైనల్, ఇదైతే ఫైనల్ క్లియర్ గా అయితే మన సూర్యదేవర నాగవంశి గారు అయితే చెప్పడం జరిగింది గైస్. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. అంతకు ముందు గాడ్ ఆఫ్ వార్ సినిమాలో మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే కరెక్టా లేదా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే ఆ రోల్ కి కరెక్ట్ గా సూట్ అవుతారా కూడా కామెంట్ చేయండి గైస్. ఇది జస్ట్ మీ ఒపీనియన్ మాత్రమే, అనవసరంగా దీన్ని కూడా ట్రెండింగ్ ట్రోల్ చేయకండి దయచేసి. సో ఇది గైస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. అండ్ నేను బై బై చూసాను. థ్యాంక్ యూ.